హలో డాక్టర్ గారు. హలో మేడం. అయితే ఇప్పుడు మోకాలు నొప్పులు చాలా కామన్ సమస్య కదండీ! మరి ఈ మోకాలు నొప్పులు అసలు ఒక ఏజ్‌కొస్తుంది అన్నది గ్యారంటీ లేదు. ఏ ఏజ్ వాళ్ళకన్నా వచ్చేస్తుంది. అంటే ఎక్కువ నడిచినా కూడా, ఎక్కువ మెట్లెక్కినా కూడా మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటున్నారు. మోకాళ్ళని అసలు ఏ విధంగా యూజ్ చేయాలంటారు? మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఒక మంచి హోమ్ రెమెడీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. మోకాళ్ళ నొప్పులు హ్మ్. వచ్చేది ఎక్కువ బరువు ఎక్కువ ఉండడం వల్ల. హ్మ్. బరువు ఎక్కువ పడుతుంది కదా, భారం అవును. మొత్తం మోకాల మీద, దాంతోటి వస్తుంది. హ్మ్. మళ్ళా నెక్స్ట్ ఏంటంటే, మీకు బీపీ వ్యాధి ఉంటే, మీకు షుగర్ వ్యాధి ఉంటే, హ్మ్. అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేది ఎక్కువ ఉంటుంది. హ్మ్. చక్కగా పడుకోకపోతే అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. హ్మ్. మన దగ్గర హైటెక్ సిటీలో హ్మ్. ఉంటారు పేషెంట్. వాళ్ళు వచ్చారు మన దగ్గరికి. వాళ్ళది యాక్చువల్లీ సొంతూరు ఎక్కడంటే పరిగి దగ్గర. హ్మ్. పిల్లలు ఇక్కడ పని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉంటున్నారు. హ్మ్. వారంలో 3 సార్లు పరిగి పోవాలంట. ఓహో! ఏంది అంటే, సార్ మోకాలు నొప్పులు ఉన్నాయి. మేల్ పేషెంట్, జనరల్లీ ఫీమేల్స్కి వస్తాయి ఎక్కువ. హుహు. మేల్ పేషెంట్కి మోకాలు నొప్పులు, బరువు నార్మల్, హ్మ్. నిద్ర సమస్య ఉంది, ఆల్కహాల్ తీసుకునే ప్రాబ్లం కూడా ఉంది. ఓకే. ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటారు? రోజు కావాలి అంట. హ్మ్. రోజు ఒక చిన్న బాటిల్ నేను ఖతం చేస్తా అంటున్నారు. హుహు. దాంతో కూడా వస్తాయి మోకాలు నొప్పులు. ఓన్లీ డ్రింక్ లివర్ ప్రాబ్లంలే కాదు, ఓహ్! మోకాలు నొప్పులు కూడా వస్తాయి. నాకు నిద్రే వస్తలేదు సార్, హ్మ్. నాకు నిద్ర వస్తలేదు, అది తాగితే జరాసేపు ఒక 3-4 గంటలు నిద్ర వస్తుంది. హ్మ్. మీకు టెన్షన్స్ ఉన్నాయేమన్నా అంటే, టెన్షన్స్ ఉంటాయి, ఎవరికి ఉండవు టెన్షన్లు అని అన్నారు. హ్మ్. ఇది వాస్తవం, ఎవరికి ఉండవు టెన్షన్లు? అందరికీ ఉంటాయి టెన్షన్లు. అవును. మనం ఏం చెప్తాం? టెన్షన్లు ఉంటే రోగాలు వస్తాయి అంటాం. హ్మ్. టెన్షన్లు ఉంటే రోగాలు రావు. టెన్షన్ల గురించి ఏ మనిషి అయితే ఎక్కువ ఆలోచిస్తాడు కదా, హ్మ్. వాడికి రోగాలు వస్తాయి. హ్మ్. ఉన్నాయా టెన్షన్లు అంటే? అవును. ఏం మీరు జాబ్ చేస్తుండేనా, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబ్? లేదు, మాకు బిజినెస్ ఉండే. ఏం బిజినెస్ అంటే ఫైనాన్స్ బిజినెస్. హ్మ్. మీకు మీతోటే ప్రాబ్లం ఉంది, హ్మ్. మీతోటే సొంతంతోటే ప్రాబ్లం ఉంది, అందుకే మీకు వచ్చినాయి మోకాలు నొప్పులు అని చెప్పిన. హ్మ్. అట్లెట్లా చెప్తున్నారంటే, మళ్ళీ మొత్తం బరువు మోసేది ఏది? మోకాలే. మోకాళ్ళు. ఎవరు బరువు మోస్తుంది? మీ బరువే మోస్తుంది. మీకు మీతోటే ప్రాబ్లం ఉంది. హ్మ్. అయితే అవును సార్ ఉంది. ఏముంది అంటే, హ్మ్. మాది ఫైనాన్స్ బిజినెస్, హ్మ్. డబ్బులు ఇస్తాం. ఒక మా కస్టమర్ ఎన్నో ఇయర్స్ నుంచి కస్టమర్, హ్మ్. ఫస్ట్ లక్షల్లో తీసుకుంటుండే. దాని తర్వాత అంటే పరిగి అంటే ఒకటి పరిగిలోనే లేరు కస్టమర్లు. హ్మ్. శంకర్పల్లిలో ఉన్నారు, వికారాబాద్లో ఉన్నారు, మోయినాబాద్లో ఉన్నారు, మళ్ళా సేడంలో ఉన్నారు. అంటే మొత్తం ఒక 100 కిలోమీటర్స్ చుట్టూ ఉన్నారు. ఓకే. ఫస్ట్ లక్షలు ఇచ్చినాం, హ్మ్. దాని తర్వాత కోట్లల్లో పోయింది, వస్తుంది ఇంట్రెస్ట్, అన్నీ అవుతున్నాయి. హ్మ్. సడన్గా బండ్, ఓహ్! ఆల్మోస్ట్ 50% నాది గిరాకీ అయిననే. హ్మ్. ఆయన ఇప్పుడు ఇస్తలేడు. ఏంటంటే పరిస్థితులే ఎట్లా ఉన్నాయి. నేను ఒకటి అడిగిన, హ్మ్. మీది ఫైనాన్స్ దందా కదా, హ్మ్. ఎవరు తీసుకుంటాడు డబ్బులు? అవసరం ఉన్నోడు తీసుకుంటాడు. వాడికి ఎందుకు అవసరం పడింది? మన దగ్గర లేవని తీసుకుంటుండు మీ దగ్గర. హ్మ్. హ్మ్. లేనోడు తీసుకున్నాక ఎట్లా ఇస్తాడు రిటర్న్? ఇస్తానని గ్యారంటీ కూడా ఎలా ఉంటుంది? ఎట్లా ఇస్తాడు? ఆ! ఇప్పుడు మీ దగ్గర షూస్ ఖరాబ్ అయినాయి. షూస్ హ్మ్. ఖరాబ్ అయితేనే కొత్తవి తీసుకుంటాం కదా, అవును. లేకపోతే లేవు అంటే కొత్తవి తీసుకుంటాం. హ్మ్. ఇప్పుడు లేనోడే తీసుకుంటాడు. అవును. మన దగ్గర లేవు కాబట్టి వాడు తీసుకుంటుండు. అన్నిటికన్నా రిస్కీ బిజినెస్ అంటే మీ బిజినెసే. అవును. లేనోళ్ళు తీసుకుంటారు, రాకపోతే ఇవ్వరు. హ్మ్. అవును సార్, కరెక్టే సార్. హ్మ్. మళ్ళీ మీ పోయినాయి అని అనుకోండి, ఏదొచ్చినా సంతోషపడండి అని అన్నా. హ్మ్. సరే సార్, మీరు మందులైతే ఇవ్వండి, చూద్దాం తగ్గుతుందా లేదా, ఆపరేషన్ చేయించుకోవాలన్నా చెప్పండి. మీరు ఆ! ఏం చేపియకండి, ఆ! మందులు వాడండి, నిద్ర కూడా కరెక్ట్ వస్తుంది. హ్మ్. మనం మందులు ఇచ్చినాము, ఆటోమేటిక్ ఆయననే ఆల్కహాల్ బంద్ చేసిండ్రు. ఆ మందుల ద్వారా అడిక్షన్ నుంచి బయటికి వచ్చే డీ అడిక్షన్ కోసం కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి, ఓహోహో! ఓకే. అది వదిలేసిండ్రు. ఆ! 3 నెలలు 4 నెలల్లో మోకాలు నొప్పులు 70-80% తగ్గిపోయినాయి. హ్మ్. ఎట్లా ఉండే అంటే, ఇప్పుడు మన దగ్గర కూర్చునేటప్పుడు కూడా ఫస్ట్ టేబుల్ మీద చెయ్యి వేసి మొత్తం బరువు దాని మీద వేసి కూర్చున్నారు. హ్మ్. లేచేటప్పుడు కూడా ఓ 1 మినిట్ పడ్డది లేచి నిల్చోడానికి. అబ్బా! లేచి నిల్చున్నాక కూడా ఫుల్ నొప్పి ఉంది మోకాల్లో. హ్మ్. మళ్ళీ బక్కగా ఉన్నారు. జనరల్లీ వెయిట్ ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లంలు అవుతాయి. ఆ! బక్కగా ఉన్నారు, అయినా ఇంత ప్రాబ్లం ఎందుకు? స్ట్రెస్, స్ట్రెస్. ఆల్కహాల్. అవునా కాదా? అవును. అదంతా తగ్గిపోయింది. మళ్ళా ఆపరేషన్ కూడా అవసరం పడలేదు. హ్మ్. అయితే ఇట్లా స్ట్రెస్ వల్ల,
నిద్ర సరిగా లేకపోవడం వల్ల, ఆల్కహాల్ వల్ల వస్తాయి మోకాలు నొప్పులు. మరి దీనికి హోమ్ రెమెడీ ఏం చెప్తారు? హోమ్ రెమెడీ నేను ఏం చెప్తానంటే సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను. పారిజాత చెట్లు ఉంటాయి, పారిజాత చెట్లవి ఆకులు తీసుకోండి, ఓకే, ఆ ఆకుల్ని బాయిల్ చేసుకోండి, కషాయం లాగా తయారవుతుంది. ఇది ఫిల్టర్ చేసుకోండి, రోజు ఒక గిలాసు తాగండి. కొందరు ఏమంటారు తెలుసా దీని తర్వాత, మాకు టేస్ట్ ఇష్టం లేదు సార్, మాకు పడదు సార్, టేస్ట్ అస్సలు మాకు వాంతి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఒక పని చేయండి, 1 లీటర్ బాటిల్ తీసుకోండి, ఇది బాయిల్ చేసుకున్నారు కదా కషాయం, ఇది ఆల్మోస్ట్ 1 గ్లాస్ అయింది కదా, ఆ వాటర్లో కలిపేసేయండి. టేస్ట్ కూడా రాదు, అవును, పోతూనే ఉంటుంది. దాహం వేసినప్పుడు ఆ నీళ్ళు తాగండి. పర్లేదు అంటారు, అంత డైల్యూట్ చేసినా ఏం కాదు, పోతుంది కదా బాడీలో, లోపలికి వెళ్ళిపోవాల్సిందే అంతే. ఇప్పుడు మనకి టేస్ట్ ఇష్టం లేదంటే నేను తాగను అని ఫిక్స్ అయిపోతారు, ఇట్లన్నా పోతుంది కదా. ఓకే, ఇంకా తగ్గుతుంది కూడా, చాలా మందికి రిజల్ట్ కూడా ఉంది. ఈ పేషెంట్కి హోమియోపతి తోటి అండ్ ఈ పేషెంట్కి ఇదే చెప్పినాం, హోమ్ రెమెడీ కూడా. ఆ పేషెంట్ మొత్తం బయటపడ్డారు. ఈ టాపిక్ తోటి ఇప్పుడు ఇంట్లో ఖచ్చితంగా పారిజాతం మొక్క పెంచుకోవాలి, ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. వెరీ గుడ్ డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.